హైదరాబాద్ కి చిత్రసీమ తరలి రావాలని ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి వెసులుబాటు వల్లే తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కి వచ్చింది. వాళ్ళ మాట్లాడుతున్న బీజేపీ నాయకులు ఆనాడు అసలు రాజకీయ ముఖచిత్రం లేకపోవచ్చు. చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని గౌరవ బండి సంజయ్ గారికి, గౌరవనీయులు లక్ష్మణ్ గారికి చెప్తా ఉన్నాను. ఇవాళ అనుకోకుండా ఒక సంఘటన జరిగి ఆ సంఘటనలో ఒక బీదవాడు చనిపోవడం, దాంట్లో జరిగినటువంటి లొసుకుల వల్ల చట్టం తన పని తను చేసుకుంటూ అల్లు అరుణ్ మీద కేసులు పెట్టడం జరిగింది. దాని తర్వాత కోర్టు బెయిల్ జరిగింది. ఏ కథానాయకుడి మీద కాంగ్రెస్ పార్టీకి ఎవరికి కూడా వ్యక్తిగతంగా ప్రేమ తప్ప దేశాలు ఉండవు. జరిగిన సంఘటన దృష్ట్యా చట్టం తన పరిధిలో కేసులు పెట్టి ఉండొచ్చు. కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ అంశాన్ని జత చేసి దాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తున్న తీరుని నేను ఖండిస్తూ ఉన్నాను. తెలుగు చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని అనుబంధం ఉంది. అదెవరు కూడా కాదనలేరు.